కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలో గంగాపూర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర ప్రారంభమైంది. సుమారు 3 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలకు భక్తులు అప్పుడే పోటెత్తారు. ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు ఆలయానికి చేరుకోవడంతో గంగాపూర్ వాగు సందడిగా మారింది. జాతర 2వ రోజులను భక్తులు పవిత్ర దినంగా భావిస్తారు. ఇప్పటికే రథాలకు రంగులు వేసి జాతర నిర్వాహకులు అలంకరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఆసిఫాబాద్ జిల్లాలో వెలిసిన గంగాపూర్ నదీ తీరాన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ జాతర వైభవంగా జరుగుతుంది. ఏదైతే శ్రీ వెంకటేశ్వరుని తిరుపతి దేవస్థానంలో కొన్ని గడియలు గంగాపూర్ టెంపుల్కి తిరుమల తిరుపతి ఇస్తాడని ఒక ప్రగాఢ నమ్మకం ఉంది. అసలు ఇక్కడ ఈ జాతర ఏ విధంగా ఉంటుంది, అసలు ఇక్కడ జాతర ఏర్పాటుకు చేయడానికి గల కారణాలు ఏంటిదో ప్రస్తుతం మనతోటి అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు ఇక్కడ ఈ జాతర ఏర్పాటు చేశారు, అసలు ఇక్కడ ఏ విధంగా ఈ జాతర ప్రారంభమైంది? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన మండలంలో గల గ్రామం గంగాపూర్ గ్రామం లోపల వెలిసినటువంటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి. ఇది 16వ శతాబ్దానికి పూర్వమే ఒక భక్తుని వలన, ముమ్మడి పోతాజీ అనే భక్తుని వలన ఆ స్వామివారు తిరుపతి నుండి గంగాపురం వచ్చాడు. ఆయన గుహల లోపల స్వయంభూగా ఆ భక్తునికి దర్శనం ఇచ్చాడు. ఆ భక్తుని కూడా ప్రతి సంవత్సరానికి తిరుపతి లోపల ఒకరోజు మట్టుకే దర్శనం ఇచ్చేవాడు. అది మాఘ పౌర్ణమి రోజునే. అదేవిధంగా కాలక్రమంగా ఆయన ఆరోగ్యం బాగలేక అతడు వెళ్ళలేకపోయినందుకు ఆ స్వామివారు మీ గంగాపురం వస్తాన భక్తులతో చెప్పి ఆ గుహ లోపల వెలిశాడు. అది మాఘ పౌర్ణమి రోజున మనము ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ప్రథమ తిరుపతిగా పేరుగాంచినటువంటి గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము జాతర మహోత్సవము మాఘశుద్ధ పౌర్ణమి రోజునకు ముందు స్వామివారి కళ్యాణము, మాఘశుద్ధ పౌర్ణమి నాడు రథోత్సవ కార్యక్రమం, మరుసటి రోజున నిత్య కార్యక్రమ పూజలు జరుగుతాయి. ఇక్కడ ఈ భక్తులకు ఆ స్వామివారిని తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని సేవించినట్టు భాగ్యము ఆ మాఘ పౌర్ణమి రోజున దర్శన భక్తులకు స్వామివారు కల్పిస్తాడు. ఇప్పుడు ఏంటంటే ప్రథమ స్థానమైనటువంటి ఆ తిరుపతి దేవస్థానము ఒక కలియుగ వైభవం లాగానే మనకు అగుపడుతుంటుంది. కానీ మాఘశుద్ధ పౌర్ణమి రోజున మాత్రం మన గంగాపూర్ దేవస్థానము ఒక కలియుగ వైకుంఠం లాగానే భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తుంటుంది. అదే భక్తులకు కూడా కోరుకున్న కోరిక నెరవేర్చేటటువంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి భక్తులకు కూడా అనేక రకాలైనటువంటి కోరికలు కూడా తీరుస్తుంటాడు. బాలాజీ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అంటే పూజిస్తారు, ఏ అర్చనలు ఉంటాయి, ఏ విధంగా అంటే ఉదయం నుంచి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? మాఘశుద్ధ పౌర్ణమికి ఒక రోజు ముందు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతాయి. తర్వాత అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంటుంది. మరియు పౌర్ణమి రోజున స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమానికి కూడా కొన్ని లక్షల మంది దాకా వచ్చి ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అది ఇక్కడ ప్రస్తుతానికి మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. అసలు ఇక్కడ ప్రస్తుతానికి గంగాపూరి జాతరలో ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? అసలు గత అంటే ఎన్నో ఏళ్లుగా ఇది ప్రాచీనమైన జాతర. అసలు ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయి, అందరూ భక్తులు ఏ విధంగా మొక్కులు తీర్చుకుంటారు, ఇక్కడ సంబంధించిన ఏర్పాట్లపైన మనకు ఇక్కడ ఒక భక్తులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజు గంగాపూర్ జాతర జరుగుతుంది. ఇక్కడ ఎండోమెంట్ వారు, మనకు మరి పోలీస్ సిబ్బంది వారు, ఆర్టీసీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. భక్తులకు రావడానికి పోవడానికి బస్సులు కూడా ఆసిఫాబాద్ డిపో నుంచి వాళ్ళు కూడా వేస్తారు. పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ బందోబస్తు మంచిగా నిర్వహించారు. మరియు ఎండోమెంట్ టెంపుల్ వాళ్ళు కూడా మంచి ఏర్పాట్లు చేశారు. మరియు ఇక్కడ రెబ్బెన వ్యాపారస్తులందరూ కలిసి అన్నదానం కూడా పెడతారు. ఇక్కడ 30 క్వింటాల వరకు భక్తులకు వచ్చే వారికి మంచి ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు మాఘశుద్ధ పౌర్ణమి రోజు రథోత్సవం కూడా ఉంటుంది ఘనంగా. భక్తులు ఇక్కడ తీసుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి ఒక నమ్మకంగా పురాణం నుంచి వస్తున్నది కాబట్టి జాతర ఘనంగా ఏర్పాటు చేశారు.
ఓకే, ఏదేమైనా ఈ సంవత్సరం జాతర అయితే ఘనంగా ఏర్పాటు చేశారని ఇక్కడ అర్చకులతో పాటు భక్తులు అయితే చెప్తున్నారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున తిరుపతి నుంచి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కొన్ని గడియలు ఇక్కడ ఉంటారని భక్తుల విశ్వాసం. వారు కోరిన కోరికలు తీరుతాయని అయితే ఒక ప్రగాఢ నమ్మకం అయితే ఉంది. ఈ సంవత్సరం ఎన్నికల నేపథ్యంలో అయితే కొంచెం ఆంక్షలు ఉన్నా కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇటు ఎండోమెంట్ అధికారులు కూడా చేశారని అయితే ఇక్కడ ఉన్న అర్చకులు కానీ ఇక్కడ ఉన్న భక్తులు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్.